శ్రావణ శుద్ధ పంచమి, అదే నాగుల పంచమి స్టోరీ మీకు తెలుసా? అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రం నుంచి కృష్ణుడు కాపాడిన గర్భస్థ శిశువే పరీక్షిత్ మహారాజు. దీర్ఘకాలం సుభిక్షంగా రాజ్య పరిపాలన చేసిన పరీక్షిత్ మహారాజు ఒకరోజు వేటకు వెళ్తాడు. తాను వేటాడుతున్న జింక ఇటుగా వెళ్ళిందా అని అక్కడే ఉన్న ఒక మహర్షిని అడుగుతాడు. ధ్యానంలో లీనమయ్యున్న శమికుడు అనే మహర్షి పరీక్షిత్ మహారాజుకు జవాబివ్వడు. అదే కోపంతో పరీక్షిత్ మహారాజు చనిపోయిన ఒక పాముని తెచ్చి మహర్షి మెడలో వేసి వెళ్ళిపోతాడు. ఇది గమనించిన ఆ మహర్షి కొడుకు శృంగి తండ్రికి జరిగిన అవమానంతో పరీక్షిత్ మహారాజుని నీవు 7 రోజుల్లో ఒక సర్ప కాటుకి బలై చనిపోతావు అని శపిస్తాడు. శాపఫలంగా పరీక్షిత్ మహారాజు తక్షకుడు అనే పాము వలన చనిపోతాడు. ఇదంతా తెలుసుకున్న పరీక్షిత్ మహారాజుని కొడుకు జనమేజయుడు సర్పజాతిని అంతం చేయాలనే ఉద్దేశంతో సర్పయాగం ప్రారంభించాడు. ఈ యాగం ఫలితంగా చాలా వరకు పాములు యాగాగ్నిలో భస్మమైపోతాయి. సర్పజాతి మొత్తం ఇలా అంతరించిపోకూడదు అనే ఉద్దేశంతో ఆస్తికుడు అనే మహర్షి ఈ యాగాన్ని ఆపివేస్తారు. అలా శ్రావణ శుద్ధ పంచమి రోజు ఈ సంఘటన జరుగుతుంది. అందువలన శ్రావణ మాసంలో వచ్చే ఈ శుద్ధ పంచమిని నాగుల పంచమిగా జరుపుకుని నాగదేవతలను పూజించుకుంటున్నాము.